రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేయాలి. లేని పక్షంలో నేపాల్లో జంజీ యూత్ ఎట్లయితే ఉద్యమం చేసిందో, ఎట్లయితే ఉద్యమం చేసిరో, అయితే పోరాటం చేసిరో, జంజెట్ ఎట్లయితే పోరాటం చేసిరో ఆ తరహానే ఉద్యమం ఉంటుంది. ఆ విధంగా అవసరమైతే ఇంట్లో ముట్టడి చేయడమే కాదు, వాళ్ళని చీపురుతో కూడా తరుగు కొడతాం, అవసరమైతే చెప్పుల దండలు మేడ వేస్తామని చెప్పి కూడా ఈరోజు నిరుద్యోగులు అందరూ హెచ్చరిస్తున్నారు. వాస్తవం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కినావు. గద్దెక్కిన తర్వాత ఈరోజు మర్చిపోతా ఉన్నావు. ఈరోజు వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? నీ ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారా, లేకపోతే నీ మంత్రి సీట్ అడుగుతున్నారా, లేకపోతే నీ ముఖ్యమంత్రి సీట్ అడుగుతా ఉన్నారా, లేకపోతే మీరు కాంట్రాక్ట్లు అడుగుతా ఉన్నారా? వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? మేము చదువుకున్నాము, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదండి. అది కూడా ఏమడుగుతున్నారు? నీ ఇంట్లో ఉద్యోగం కూడా అడగట్లేరు. వాళ్ళు అడుగుతుంది కేవలం కూడా ఎక్కడైతే ప్రభుత్వ శాఖలు ఖాళీగా ఉన్నాయో ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయి, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదని చెప్పి మేము చదువుకుంటా ఉన్నాము మేము అని చెప్పి మాకు చాలామంది కూడా మాకు వయసు అయిపోతూ ఉన్నది. ఎందుకంటే రేపు భవిష్యత్తు ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోతే వాస్తవాన్ని కూడా ఏజ్ లిమిట్ అయిపోయి కూడా వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కానీ వాళ్ళు అప్లై చేసుకునే పరిస్థితిలో ఉంటారు. చాలా ఇబ్బంది జరుగుతున్నాయి. చాలామంది ఈరోజు వ్యవసాయ భూములు మార్గేజ్ పెట్టి, బంగారాలు తాకట్టు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రూమ్ రెంట్ కట్టుకుంటా, కోచింగ్ సెంటర్లో రెంట్లు కట్టుకుంటా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా గోసపడుతూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు ఒక పూట అన్నం తినుకుంటా, రాత్రిపూట నీళ్లు తాగి కడుపు నింపుకుంటా ఉన్నారు. మాకు ఉద్యోగం నోటిఫికేషన్లో మేము ఉద్యోగం సాధించుకోవాలి, ఉద్యోగం చేయాలి, మా తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి చాలా చేస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా దీన్ని నిరుద్యోగులందరూ కూడా రేవంత్ సర్కార్ హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది. రాష్ట్రంలో చాలా ఆవేశంలో ఉన్నారు.